అంటే బాప్తిజం తీసుకుని ఎలా ఇక చెడు తిరుగులు తిరిగినా కానీ క్రైస్తవుడేనా మరి? బాప్తిజం పెద్దవాళ్ళకి ఇస్తారు కాబట్టి ఆ వయసు వచ్చేదాకా నేను క్రైస్తవులు ఉండలేదు, తీసుకోలేదు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలు, మేము ఆల్రెడీ బహిరంగంగా మాట్లాడుతున్న విషయాలు, మేమే దాచిపెట్టిన విషయాలు కాదు. కానీ వీటిని వీడియోతో ఇన్వెస్టిగేషన్ చేసి కనుగొన్నట్లుగా, రహస్యంగా ఉన్నటువంటి విషయాన్ని స్టింగ్ ఆపరేషన్ చేసి కనుగొన్నట్లుగా ఫోకస్ చేస్తూ వీడు అసలు పథకం ఫెయిల్ అయ్యేసరికి ఇలా సెకండ్ వేరే వర్షన్ కుట్రని ఇక్కడ ప్రవేశపెట్టాడు. అంటే అసలు పథకాన్ని కనుమరుగు చేయటానికి. కాబట్టి వీళ్ళ అసలు పథకం ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్లుగా నన్ను నాతో పాటు కళ్యాణ్ని తీసుకెళ్ళి అక్కడ మమ్మల్ని ఏదో చేయాలి అనేది వీళ్ళ పథకం. ఈ పథకం వెనకాల ఉన్నది దాదాపు 30-40 మంది పాస్టర్లు ఉన్నారు. ఇందులో ప్రధానంగా రంజిత్ తోఫిర్ కూడా ఉన్నాడు. ఇతను మాట్లాడితే రంజిత్ తోఫిర్ మొన్న కలిసి ఫోటోలు దిగాడు.